మహబూబ్ నగర్ జిల్లాలో దివంగత మాజీ మంత్రి పులి వీరన్న జయంతి సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని, బీసీల ఐక్యతకు కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రివర్యులు, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా అనేక సార్లు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, అందరికీ ఆత్మబంధువు పులి వీరన్న గారి 80వ జన్మ జయంతి ఉత్సవం అంటారు. ఆ రోజు వారు చేసిన సాహస కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం కోసం వారు పోలీసులతో మిగతా వాళ్ళతో కొట్లాడిన విధానం, ప్రజలు వారిని ఆప్యాయంగా పులి అనే బిరుదునిచ్చి పులి వీరన్నగా నామాంతరం చెందినారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వీరన్న గారు ప్రజల మదిలో పులి వీరన్నగానే నిక్షిప్తమై ఉన్నారు. ఒక మంచి నాయకుడు, కార్యకర్తల పట్ల ప్రేమ, ప్రజల పట్ల ప్రేమ, మహబూబ్ నగర్ అభివృద్ధి పట్ల దూరదృష్టితో ఆలోచన చేయడం, ఎక్కడ కూడా ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేయకపోవడం, ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఇక్కడి రాజకీయాలు, మహబూబ్ నగర్ రాజకీయాలు ఉండడానికి ప్రధానమైన కారణం పులి వీరన్న గారు, చంద్రశేఖర్ గారు. ఆ రోజు ఆ పెద్దలు రాజకీయం అనేది కేవలం ఎన్నికల వరకు ఉండాలి, తర్వాత